హలో. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ప్రీవియస్‌లీ మనం ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసాం గదా! సో, ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఉన్నాం. సో, మనం ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. సో, ఇది SQL సర్వర్ 2019. సో, ఇప్పుడొచ్చేసి ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకేనా? సో, ఇంతకుముందు చేసిన వీడియోలో మనకు ఎస్‌క్యూఎల్ సర్వర్ ఈ డ్రైవ్‌లో పడింది. మనం సిడీ డ్రైవ్ ఉండింది కాబట్టి ఇది ఈ డ్రైవ్‌లోకొచ్చింది. సో, ఈ డ్రైవ్ లెటర్‌ని చేంజ్ చేయొద్దు. ఉంటే ఉన్నిలే. మనకు లెటర్‌తో పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఓకే. సో, మీరు డ్రైవ్ లెటర్‌ని చేంజ్ చేయాలంటే ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో కొన్ని సెట్టింగ్స్‌ని చేంజ్ చేయాల్సొస్తది. అవన్నీ మోడిఫై చేసిన తర్వాత ఇక్కడ డ్రైవ్ లెటర్‌ని చేంజ్ చేయాలి. సో, మేబీ కాన్ఫ్లిక్ట్ జరగొచ్చు. ఎస్‌క్యూఎల్ సర్వర్ సరిగ్గా వర్క్ కాకపోవచ్చు. ఓకే. సో, డ్రైవ్ లెటర్ చేంజ్ చేయడం అనేది కొంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో, మనకైతే ప్రస్తుతానికి అంత అవసరం లేదు. కాబట్టి దీన్ని అలాగే వదిలేస్తున్నా. సో, ఇప్పుడైతే మనం ఎస్ఎస్ఎంఎస్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మిన్. ఇది కూడా మనకు డీలో పెట్టేసుకుందాం. అదే ఈ అన్నమాట. మనకు ఈ వచ్చింది కదా! కాబట్టి ఈలో పెట్టేస్తాం. సో, ఇన్‌స్టాల్. ఓకే. సో, ఇదైతే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, రీస్టార్ట్ రిక్వైర్డ్ అన్నమాట. ఈ సెటప్ కంప్లీట్ కావడానికి. సో, రీస్టార్ట్ క్లిక్ చేస్తే ఇది రీస్టార్ట్ అవుతుంది. చూసారా? రీస్టార్ట్ అవుతుంది. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోండి. ఒకవేళ రీస్టార్ట్ ఆటోమేటిక్‌గా కాకపోతే సో, మీరు మాన్యువల్‌గా రీస్టార్ట్ చేయండి. సో, ఎస్ఎస్ఎంఎస్ కూడా మనకు ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, అది మనం ఎందుకు ఇన్‌స్టాల్ చేస్తామంటే ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని హ్యాండిల్ చేయడానికి, మేనేజ్ చేయడానికనమాట. సో, ఎలా ఉంటదంటే ఇప్పుడు ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇది ఇన్‌స్టాల్ అయిందా? ఇక్కడుంది ఎస్‌క్యూఎల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్. కాన్ఫిగరేషన్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఈ సర్వీసెస్‌ని స్టాప్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి దీనికి కావాల్సిన కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకు ఈ టీసీపీ పోర్ట్స్ చేంజ్ చేయాలన్నా ఇక్కడ ఐపీ అడ్రెస్‌లలో పోర్ట్స్‌ని చేంజ్ చేసుకుంటాం మాట. సో, మనం డిఫాల్ట్ ఇన్‌స్టాన్స్ వాడాం కాబట్టి అన్నిటికి కూడా 1433 పోర్ట్ తీసుకునింది. ఓకే. సో, ఇలా మనకు ఏమైనా కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఎస్‌క్యూఎల్ సర్వర్ కాన్ఫిగరేషన్ మేనేజర్‌కెళ్ళేసి కాన్ఫిగర్ చేస్తాం. సో, ఎస్‌క్యూఎల్ సర్వర్ మెయిన్ మనకు డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది కదా! సో, మనకేమన్నా ఒక నీడ్ ఉందంటే మనం రిపోర్ట్స్‌ని పుల్ చేస్తాం. సో, రిపోర్ట్ తీసుకోవాలంటే ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ నుంచి మనకు వర్క్ కాదు. కాబట్టి ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని దీని ద్వారా మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్ని మనం పుల్ చేసుకుంటాం. ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో, ఇది మనకు ఎస్‌క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో, ఇక్కడొచ్చేసి లాగిన్ అడుగుతుంది. సో, డేటాబేస్ ఇంజిన్ ఇలాగే ఉండిచ్చండి. సో, కంప్లీట్‌గా అన్నీ ఇలాగే ఉండొచ్చి మీరు చేంజ్ చేయాల్సిందేమంటే ఎన్క్రిప్షన్ దగ్గర మానిటరీ తీసేసి ఆప్షనల్ పెట్టేసి జస్ట్ సర్వర్ సర్టిఫికేట్ దీన్ని మీరు క్లిక్ చేసేసుకొని కనెక్ట్ చేయండి. ఓకే. సో, వన్స్ ఇది ఫిక్స్ చేస్తే డిఫాల్ట్‌గా ఉండిపోతుంది. సో, నెక్స్ట్ టైమ్ కూడా అడిగిందంటే మళ్ళా అలాగే చేయండి. సో, ఇది మనకు ఎస్‌క్యూఎల్ సర్వర్. ఓకే. డేటాబేసెస్ వచ్చేసి మనకి ఇంకా క్రియేట్ కాలేదు. సో, ఎస్ఎస్ఎంఎస్ డేటాబేస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో, ఫస్ట్ ఎస్ఎస్ఈఎం మనం ఇన్‌స్టాల్ చేసామంటే దాని డేటాబేస్ మనకు కానొస్తుంది. సిస్టమ్ డేటాబేస్ వచ్చేసి డిఫాల్ట్‌గా ఉండేటివి. ఓకే. సో, మనము ఈ స్టూడియోని యూజ్ చేసుకొని క్వెరీస్ రన్ చేస్తాం. ఇక్కడ న్యూ క్వెరీ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసుకొని మనకేమన్నా క్వెరీస్ కావాలంటే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఇక్కడ మనకు రాసుకొని టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసామంటే ఆ క్వెరీస్ అనేటివి మనకు రన్ అయితాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఎన్ని మెషిన్స్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది తెలుసుకోవాలనుకుంటే గూగుల్ క్రోమ్ ఫర్ ఇన్‌స్టాన్స్. సో, గూగుల్ క్రోమ్ స్క్రిప్ట్ రాస్తామనమాట. ఓకే. అంటే స్క్రిప్ట్ అంటే క్వెరీ లాంగ్వేజ్ అనమాట. అది ఇక్కడ న్యూ క్వెరీ వచ్చేసి ఎగ్జిక్యూట్ కొట్టామంటే మనకు ఎస్‌సీఎం డేటాబేస్‌లో నుంచి ఫెచ్ చేస్తది. ఓకే. ఆ క్వెరీ రన్ అయిపోయి డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి మనకు రిపోర్ట్ ఇస్తదనమాట. సో, ఇది మనకు రిపోర్ట్స్ వాడడానికి అన్నిటికి దానికి పనికొస్తది. సో, ఎస్ఎస్ఎంఎస్ అంటే ఈ మేనేజ్మెంట్ స్టూడియో ఉన్న సర్వర్‌లోకెళ్ళేసి మనము రిపోర్ట్స్ తీసుకోవాల్సొస్తది. లేదంటే ఈ మేనేజ్మెంట్ స్టూడియోను మనకెక్కడ కావాలంటే అక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తదనమాట. రిపోర్ట్స్ కావాలంటే. ఓకే. అది మనకు ఉన్న పద్ధతి. లేదు ఇలా నాకు ఇబ్బందిగా ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ నేను ఇన్‌స్టాల్ చేయలేను ప్రతి చోటకెళ్ళేసి.
అనుకున్నామంటే సింపుల్‌గా మనకు పని అయిపోవాలంటే మనకు కావాల్సింది ఎస్‌క్యూఎల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్. ఇది ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే మనకు సింపుల్‌గా పని అయిపోతుంది. సో, ఇది మనకు రిపోర్టింగ్ సర్వీసెస్ కోసమే సెపరేట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ అనేది డిజైన్ చేయబడింది. ఓకే. సో, ఇన్‌స్టాల్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో, ఇక్కడొచ్చేసి ఎవల్యూషన్ ఎడిషన్ వాడుతున్నాం. ఫ్రీ ఎడిషన్. ఇది 180 డేస్ వరకు ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. మన ల్యాబ్ వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. సో, క్లిక్ నెక్స్ట్. యాక్సెప్ట్ లైసెన్స్. క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్. ఇది కూడా మనకు ఈ డ్రైవ్‌లోనే పెట్టేసుకోండి. ఇన్‌స్టాల్. సో, రిపోర్టింగ్ సర్వీసెస్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయాలి. సో, వన్స్ రిపోర్టింగ్ సర్వీసెస్ ఈ సాఫ్ట్‌వేర్‌ని కాన్ఫిగర్ చేసామంటే ఏమవుతుందంటే యూఆర్ఎల్‌తో మనం రిపోర్టింగ్స్‌ని పుల్ చేయొచ్చనమాట. ఓకే. సో, అది ఎలాగో చెప్తాను. ఇన్‌స్టాల్ అయిన తర్వాత చూద్దాం. సో, ఇప్పుడేం చేస్తారంటే కాన్ఫిగర్ రిపోర్ట్ సర్వర్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదొచ్చేసి రిపోర్ట్ సర్వర్ ఇన్‌స్టాన్స్ అనమాట. ఎస్ఎస్ఆర్ఎస్. ఓకే. సో, ఎస్ఎస్ఆర్ఎస్ అనేది రిపోర్ట్ సర్వర్ యొక్క ఇన్‌స్టాన్స్ నేమ్. సో, సర్వర్ నేమ్ వచ్చేసి మనకి ఎస్‌క్యూఎల్ సర్వీ ఆల్రెడీ ఉంది. సో, కనెక్ట్. సో, బ్యాక్ ఎండ్ విండో క్లోజ్ చేస్తున్నా. సో, మనకి ఇవి కూడా అవసరం లేదు. డిలీట్ చేసుకోవచ్చు. సో, వన్స్ ఈ ఎస్ఎస్ఆర్ఎస్‌ని కాన్ఫిగర్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి ఇది సర్వీస్ అకౌంట్. వర్చువల్ సర్వీస్ అకౌంట్ ఉంది. ల్యాబ్ పర్పస్ వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలాగ ఉండించండి. సో, రియల్ టైమ్ అయితే ఒక డొమైన్ యూజర్‌ని వాళ్ళు పెట్టుకుంటారు డెడికేటెడ్‌గా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వర్ యూఆర్ఎల్. ఇది మనం కాన్ఫిగర్ చేయాలి. సో, వెబ్ సర్వర్ యూఆర్ఎల్ వచ్చేసి టీసీపీ పోర్ట్ 18 తీసుకుంటుంది. ఐపీ అడ్రెస్ అంతా మనకు ఆటోమేటిక్‌గా తీసుకుంటది. హెచ్‌టిటిపిఎస్ కావాలంటే మనం సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసుకుంటే మనకు హెచ్‌టిటిపిఎస్ పోర్ట్స్ వస్తాయి. సో, ప్రస్తుతానికైతే హెచ్‌టిటిపిలోనే ఉంటుంది. ఇది మనకు యూఆర్ఎల్ http://sqlsrv:80. సో, 80 పోర్ట్ రన్ అవుతుంది. రిపోర్ట్ సర్వర్ అని చెప్పేసి ఇది యూఆర్ఎల్ అనమాట. సో, అప్లై కొట్టామంటే ఈ యూఆర్ఎల్ అనేది సెటప్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. సో, డేటాబేస్ మనకు ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా! క్లిక్ హియర్ టు చేంజ్ ఆర్ క్రియేట్ ఎ డేటాబేస్ అని చెప్పేసి. సో, చేంజ్ డేటాబేస్ దగ్గర క్లిక్ చేయండి. క్రియేట్ ఎ న్యూ రిపోర్ట్ సర్వర్ డేటాబేస్. ఓకే. సో, ఒక కొత్త డేటాబేస్ మనం క్రియేట్ చేసుకుందాం. ఓన్లీ రిపోర్ట్ సర్వర్స్ కోసం. ఇక్కడ సేమ్ ఇలాగే ఉండించండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. డేటాబేస్ యొక్క నేమ్ ఇది. రిపోర్ట్ సర్వర్ అని ఉంది. సో, ఇలాగే ఉండించండి. ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్. క్రెడెన్షియల్ వచ్చేసి సర్వీస్ క్రెడెన్షియల్‌తోనే రన్ అవుతుంది. సో, ఏం ప్రాబ్లమ్ లేదు. సో, నెక్స్ట్. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో, డేటాబేస్ మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వెబ్ పోర్టల్ యూఆర్ఎల్. సో, ఇది కూడా మనకు రిపోర్ట్స్ అని చెప్పేసి మనకు యూఆర్ఎల్ వస్తదనమాట. ఇది కూడా అప్లై కొట్టేయండి. మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సింది మెయిన్‌లీ ఈ 3 మాత్రమే. వెబ్ సర్వీస్ యూఆర్ఎల్, డేటాబేస్ అండ్ వెబ్ పోర్టల్ యూఆర్ఎల్. సో, రిమైనింగ్ మనకు ల్యాబ్ పర్పస్‌కి అవసరం లేదు. ఓకే. రియల్ టైమ్‌లో అయితే రిమైనింగ్ కూడా కాన్ఫిగర్ చేస్తారు. ఈమెయిల్ సెట్టింగ్స్ పెట్టుకొని ఒక డెడికేటెడ్ ఈమెయిల్ ఇస్తారనమాట. సో, ఏ రిపోర్ట్ పుల్ చేయాలనుకున్నా డైరెక్ట్ మనకు మెయిల్ వచ్చేస్తది. ఒకసారి యూఆర్ఎల్స్‌ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకుందాం. సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, డొమైన్ అడ్మిన్ సరిపోతాడు. సో, మనం ల్యాబ్ అడ్మిన్ ఇద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ పోర్టల్ యూఆర్ఎల్ ఉంది కదా! దీన్ని కూడా క్లిక్ చేసుకుందాం. ఓకే. ఫైన్. యూఆర్ఎల్ అయితే పనిచేస్తుంది. ఏ ప్రాబ్లమ్ లేదు. సో, మనకైతే వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయింది. ఓకే. సో, ఫైన్. అన్నీ వర్క్ అవుతున్నాయి. సో, దీన్ని క్లోజ్ చేద్దాం. సో, ఇట్లా యూఆర్ఎల్ ఉండడం వల్ల ఏమంటే నువ్వు ప్రతిసారి ఈ సర్వర్‌కి రావనవసరం లేదు. సో, నువ్వు ఏ కంప్యూటర్‌లో లాగిన్ అయినా కూడా ఈ యూఆర్ఎల్ అనేది గుర్తుందంటే డైరెక్ట్ యూఆర్ఎల్ ఓపెన్ చేసుకొని నీకు కావాల్సిన రిపోర్ట్స్ మనం పుల్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే రిపోర్ట్స్ ఏం రావు. ఎందుకంటే మనం ఎస్‌సీఎం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కదా! సో, మనం ఎస్‌సీఎం కాన్ఫిగరేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే. ఫైన్. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.